జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ మేడ్చల్ జిల్లా 2వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భానుమతి కీలక తీర్పు వెలువరించారు. జార్ఖండ్కు చెందిన ఇద్దరు యువకుల హత్య కేసులో నిందితుడు భువనేశ్వర్ దోషిగా తేలాడు. వివరాల్లోకి వెళ్తే జార్ఖండ్కు చెందిన భువనేశ్వర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తారని నమ్మబలికి 10 మంది యువకులను హైదరాబాద్ తీసుకొచ్చాడు. వీరిని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలకు తీసుకెళ్లగా 6గురికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 4గురిని తిరిగి గదికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఉద్యోగం ఎందుకు రాలేదని ఇద్దరు యువకులు ప్రశ్నించడంతో భువనేశ్వర్ వారిపై దాడి చేశాడు. గదిలో ఉన్న కర్రతో ఇద్దరు తలలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం నేరాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు గదిలో గ్యాస్ లీక్ చేసి అద్దాలు పగలగొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం ఇంటి యజమాని దేవేంద్ర సింగ్ ఫిర్యాదు మేరకు 2020 జూలై 26న జీవితం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు నిర్వహించి 25 మంది సాక్షులను విచారించి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అనంతరం కేసు విచారణ 2వ అదనపు సెషన్స్ కోర్టులో కొనసాగింది. ప్రాసిక్యూషన్ తరపున పలువురు సాక్షులను విచారించగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిందితుడు భువనేశ్వర్ను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 302 కింద జీవిత ఖైదు, సెక్షన్ 436 కింద 5 సంవత్సరాల జైలు శిక్ష, సెక్షన్ 201 కింద 6 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వివరించినట్లు మేడ్చల్ 2వ అడిషనల్ అండ్ సెషన్స్ కోర్టు అడిషన్ పిపి విజయరెడ్డి మీడియాకు వెల్లడించారు. పేరు విజయరెడ్డి, సెకండ్ అడిషనల్ కోర్టుకి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా సెకండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అయిన భానుమతి మేడం గారు SC 297/23 కేసులో తీర్పు వెలువడించడం జరిగింది. అండర్ సెక్షన్ 302 కింద జీవిత ఖైదు విధించడం జరిగింది. సెక్షన్ 436 కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది. సెక్షన్ 201 కింద 6 నెలలు జైలు శిక్ష విధించడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే, భువనేశ్వర్ అనే వ్యక్తి జార్ఖండ్ నుంచి 10 మంది బ్యాచెస్ను హైదరాబాద్కు తీసుకొచ్చి మెగా కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని మెగా కంపెనీకి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 10 మందిలో 6 మందికి జాబ్ వచ్చింది. ఇంకా మిగతా 4గురిని తీసుకొచ్చి రూముకి తీసుకురావడం జరిగింది. ఆ రూముకి వచ్చిన తర్వాత ఇద్దరు షాపింగ్ అని బయటికి వెళ్ళారు. ఇద్దరు నాకు జాబ్ ఎందుకు ఇప్పలేవు అని చెప్పేసి క్వశ్చన్ చేయగా ఆ రూమ్ గడియ పెట్టి ఒక కట్టె తీసుకొని ఇద్దరిని తలపైన కొట్టడం జరిగింది. అక్కడనే పడిపోవడం జరిగింది. అది అకస్మాత్తుగా జరిగిందని చెప్పుకోవడానికి అందులో రూమ్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్ లీక్ చేసి బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ ఇంటి ఓనర్ దేవేందర్ సింగ్ 26 జూలై 2022 నాడు కంప్లైంట్ ఇయ్యగా అప్పుడున్న HSO పవన్ సార్ కేసు రిజిస్టర్ చేసుకొని LW 1 to 25 విట్నెస్ని ఎగ్జామ్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. మా కోర్టుకు వచ్చిన తర్వాత ప్రాసిక్యూషన్ తరఫున PW 1 to PW 16 విట్నెస్లను విచారించి మా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఈరోజు తీర్పు వెల్లడించడం జరిగింది. మా భువనేశ్వర్కి జీవిత ఖైదు విధించడం జరిగింది.